పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఊహ మాత్రమే కాదు. దీని వెనుక స్పష్టమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ. మరి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగానే ఉండొచ్చనే సంకేతాలు వస్తే పెట్టుబడిదారులు బంగారం కంటే డాలర్, బాండ్ల వైపే మొగ్గు చూపిస్తారు. దీంతో బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. రెండోది డాలర్ బలం. ప్రపంచ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది. డాలర్ బలపడితే ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం ఖరీదవుతుంది. దీంతో కొనుగోళ్లు తగ్గి అంతర్జాతీయంగా ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ప్రపంచ అనిశ్చితి తగ్గడం. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారాన్ని సేఫ్ హెవెన్గా కొనుగోలు చేస్తాం. కానీ పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తే పెట్టుబడులు మళ్లీ షేర్లు వంటి ఇతర ఆస్తుల వైపుకు మళ్లీ బంగారం డిమాండ్ తగ్గొచ్చు. ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో వరుసగా కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గాయి. ఒకే రోజులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1360 వరకు, 22 క్యారెట్ల బంగారం ధర 1250 రూపాయల వరకు తగ్గిన సందర్భాలు నమోదయ్యాయి. అయితే నిపుణులు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. బంగారం ధరలు పూర్తిగా ఒకే దిశలో కదలవు. అమెరికా వడ్డీ విధానాలు, డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వంటి అంశాలను బట్టి ధరలు ఎప్పుడైనా మళ్లీ పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. కాబట్టి ఇలాగే పరిస్థితులు కొనసాగితేనే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.